చంద్రబాబు అమితంగా ప్రేమించేది మద్యం వ్యాపారాన్ని. దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని రాష్ట్రాన్ని మద్యంలో ముంచేస్తే దానివల్ల కలిగే లాభాలేంటో బాగా తెలిసిన వ్యక్తి. ఒకవేళ ఆయన రాజకీయ నాయకుడు కాకపోయి ఉంటే ఖచ్చితంగా దేశంలోనే అతిపెద్ద లిక్కర్ వ్యాపారిగా ఎదిగేవారని ఆయనకు అత్యంత సన్నిహితులు చెప్పే మాట. ఎన్టీఆర్ తెచ్చిన మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసిన, ఎన్నికల సభల్లో పబ్లిక్గా తక్కువ రేటుకే మందు పోస్తా తాగి ఊగండని ప్రచారం చేసిన ఆయనకే చెల్లింది. జగన్ మద్య నియంత్రణ అంటే చంద్రబాబు పబ్లిక్గానే మంచి మంచి బ్రాండ్లు అందిస్తానంటూ ప్రచారం చేసుకున్నారు. ఎందుకంటే లిక్కర్ వ్యాపారంలో ఆదాయం ఎంతో, లంచాలు ఎంతో, స్కాముల ద్వారా దోచేయగలిగింది ఎంతో ఆయనకు బాగా తెలుసు. ఏపీలో 20 డిస్టిలరీలు ఉంటే అందులో 14 చంద్రబాబు అనుమతించినవే. జగన్ 5 ఏళ్ల పాలనలో ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. మరి లంచాలు ఎలా వస్తాయి? ఇప్పుడేదో స్కామ్ జరిగిపోయిందన్నట్టుగా, లేనిది ఉన్నట్టుగా సృష్టిస్తున్న చంద్రబాబు అయినా, ఎల్లో మీడియా అయినా సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు చాలానే ఉన్నాయి. అసలు మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా? అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా?